రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని విశాఖ వెస్ట్ క్రికెట్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. స్థానిక 89వ వార్డు చంద్రనగర్ గ్రౌండ్లో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ను జీవీఎంసీకో ఆప్షన్ సభ్యులు బిహార భాస్కర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడా రంగానికి అధికారికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఒక చోట సమావేశం ఏర్పాటు చేసి వార్డు వైజ్ కాంపిటీషన్స్ నిర్వహించి ఇక ఫైనల్గా ఎవరైతే విజేతలు వస్తారో వాళ్ళకి పెద్ద ఎత్తున ఒక 2 లక్షల రూపాయల బహుమతి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న ఆడారు ఆనంద్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా ఆనంద్ కుమార్ గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మహిళలకి ఏ విధంగా పెద్దపీట వేసి వాళ్ళందరినీ కూడా సొంత అక్కా చెల్లెల్లో ఆదరించుకొని ఈ రోజు వరకు నియోజకవర్గాన్ని ముందు నడిపిస్తున్నారు. ఈ గడిచిన 4 రోజులుగా క్రికెట్ లీగ్ కార్యక్రమాన్ని పెట్టి యూత్ను కూడా పెద్ద ఎత్తున ఒక చోట గ్యాదర్ చేసి మేమంతా అండగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పైన ఉన్నారు, ఇక్కడ నేను ఆనంద్ కుమార్గా నేను ప్రాంత ప్రజలకి అండగా ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్రికెట్ లీగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ యువకులందరూ కూడా ఉత్సాహంగా ఆడి మంచి బహుమతులు గెలుచుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఆడారు ఆనంద్ కుమార్ గారు మీ అందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మీరు కూడా రేపు ఎలక్షన్లో యూత్ అంతా కూడా ఆనంద్ కుమార్ గారికి మద్దతుగా నిలవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతూ, యూత్ స్పందన కూడా ఆ విధంగానే ఉంది. మమ్మల్ని ఇన్నాళ్ళకు గుర్తించిన నాయకుడు ఆనంద్ కుమార్ దొరికారు కాబట్టి వారికి అండగా ఉంటామని యూత్ కూడా ముందుకు వస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.